హలో ఫ్రెండ్స్. మనం చీమకుర్తి పూర్ణచంద్రశేఖరరావు గారు రచించినటువంటి 'సుధన్వుడు' అనే వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ముందుగా మనం పూర్వగాథాలహరిలో జెమినీ భారతంలో భాగంగా సుధన్వుడు అంటే ఎవరు అని తెలుసుకుందాం. సుధన్వుడు మనకి హంసధ్వజుడు అనే రాజు యొక్క కుమారుడు. హంసధ్వజుడు ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు యాగాశ్వాన్ని బంధిస్తారు. అప్పుడు హంసధ్వజునికి అర్జునునికి యుద్ధం వస్తుంది. హంసధ్వజుడు తన కుమారుడైనటువంటి సుధన్వుడిని యుద్ధరంగానికి రమ్మంటారు. సుధన్వుడు యుద్ధానికి వెళ్ళబోతూ అతని తల్లిగారికి మొక్కి అదేవిధంగా అతని భార్యకు కూడా చెప్పి వెళ్ళడానికి వెళ్తారు. అప్పుడు ఆమె తనకు ఋతుదానం చేయమని వేడుకుంటుంది. సుధన్వుడు ఆమె కోరిక తీర్చి యుద్ధరంగానికి వెళ్ళేసరికి ఆలస్యం అవుతుంది. దానికి హంసధ్వజునికి కోపం వచ్చి సుధన్వుడిని శంఖలిఖితులను పిలిచి మరుగుతున్న తైలంలో పడవేసి శిక్షించండి అని చెప్తారన్నమాట. ఇప్పుడు మనం చీమకుర్తి పూర్ణచంద్రశేఖరరావు గారు రచించినటువంటి 'సుధన్వుడు' అనే వృత్తాంతం తెలుసుకుందాం. సుధన్వుడు మనకి శంఖలిఖితులు తీసుకువెళ్ళి మరుగుతున్న తైలంలో పడవేసి శిక్షించారు. శ్రీకృష్ణ భక్తుడకు సుధన్వునకు మరుగుచున్న తైలము పన్నీరు వలె చల్లగా ఉంది. అతడే మాత్రం బాధపడినందున ఏదో ఇంద్రజాలం వలె ఉన్నదని శంఖలిఖితులు ఆశ్చర్యపోయారు. సుధన్వుడు ఇలా బాధ లేకుండా ఉండగలిగాడో వారికి ఎంతగా ఆలోచించినా తోచలేదు. దాంతో వారు నిజమో కాదో పరీక్షించుటకు ఓ కొబ్బరికాయను మరుగుచున్న ఆ తైలం నందు వేశారు. వెంటనే ఆ కాయ పగిలి ముక్కలై ఎగురు చుట్టుపక్కల ఉన్న వారిపై పడింది. వేడి చమురు పడి అందరి శరీరంలో బొబ్బలెక్కాయి. శంఖలిఖితులు అది చూసి భయపడిపోయారు. శ్రీకృష్ణ భక్తుడైన సుధన్వుని శిక్షించినందువల్ల కృష్ణ పరమాత్మకు ఆగ్రహం వచ్చినని పరితాపం చెంది అందుకు ప్రాయశ్చిత్తముగా తమను తాము శిక్షించుకోవాలని వారు కూడా మరుగుచున్న తైలం నందు దిగారు. వారికి కూడా తైలము పన్నీటి వలె చల్లగా ఉంది. వారు ఎంతో హాయిగా ఉన్నారు. వడలంతా ప్రశాంతంగా ఉంది. దేవతలు వారిపై పుష్పవర్షం కురిపించారు. అది చూసి శంఖలిఖితులు సుధన్వుని శ్రీకృష్ణ భక్తికి మెచ్చుకొని క్షమాపణ చెప్పుకొని అతని తైలం నుండి బయటకు తీసి హంసధ్వజుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి అంతా చెప్పారు. శ్రీకృష్ణ భక్తుడైన కుమారుని చూచి హంసధ్వజుడు ఎంతో సంతోషించి అతన్ని సేనాధిపతిగా నియమించారు. తండ్రి ఆజ్ఞ ప్రకారము సుధన్వుడు పద్మవ్యూహం పన్ని చతురంగ బలములను అర్జునుపై యుద్ధానికి నడిపించారు. హంసధ్వజుడు సైన్యం ముందు నిలిచి వీరులను పంపి యాగాశ్వాన్ని బంధించి దాన్ని పద్మవ్యూహం మధ్య భాగాన ఉంచారు. తమ యాగాశ్వంను హంసధ్వజుడు బంధించుట అర్జునుడు చూసి మండిపడ్డాడు. వృషకేత ప్రద్యుమ్న యవనాశ్వ అనుసాల్వ నీలధ్వజ సువేగ మేఘవర్ణ మొదలగు మహావీరులు వెంటరాగా సవ్యచాచి చతురంగ బలములను హెచ్చరించి హంసధ్వజునిపై యుద్ధానికి బయలుదేరాడు. అంతటా శ్రీకృష్ణ కుమారుడైన ప్రద్యుమ్నుడు అర్జును ముందుకు వచ్చి వారించి తాను సుధన్వునితో యుద్ధం చేస్తానని బయలుదేరాడు. ప్రద్యుమ్నుడి వద్దకు కర్ణుని కుమారుడైన వృషకేతుడు వచ్చి సుధన్వునితో యుద్ధం చేయ అవకాశం తనకిమ్మని ప్రద్యుమ్నుని వారించి రణాంగంకు బయలుదేరాడు. వృషకేతుడు సుధన్వుని విల్లు విరిచి బాణవర్షం కురిపించి అతని సైన్యం పరుగులెత్తేటట్లు చేశాడు. సుధన్వుడు కోపించి వేరొక విల్లు తీసుకొని వజ్రాయుధం వంటి బాణంతో వృషకేతును మూర్చపోయేలా కొట్టాడు. అది చూసి ఆపద ముంచుకొస్తుందని గుర్తించిన ప్రద్యుమ్నుడు సుధన్వునిపై యుద్ధానికి వెళ్ళాడు. ఇరువురు వీరులు తీవ్రంగా పోరాడి
అస్త్రములు విడిచి మల్లయుద్ధం చేసి చివరకు ఇద్దరూ మూర్ఛపోయారు. ఆ యుద్ధాన్ని వర్ణించడం ఎంతటి మహాకవికైనా సాధ్యం కాని విధంగా సాగింది ఆ పోరు చాలాసేపటి వరకు. కొంతసేపటికి సుధన్వుడు తెలివి తెచ్చుకొని మరొక వింటిని రథమును తీసుకొని తన పైకి వచ్చిన కృతవర్మను సాత్వికని తీవ్ర బాణములు ప్రయోగించి మూర్ఛపోయేలా కొట్టాడు. మహావీరుడైన సుధన్వుని పరాక్రమం చూసిన ఫాల్గునుడు తాను ఊరకు చూచుచున్న లాభం లేదని సుధన్వుని మీదకు వెళ్ళి తీవ్రంగా పోరాడి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. పెనుమంటలతో వచ్చుతున్న ఆగ్నేయాస్త్రాన్ని చూసి సుధన్వుడు పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ మంటలను చల్లార్చివేశాడు. వెంటనే అర్జునుడు వాయువాస్త్రాన్ని ప్రయోగించి పర్జన్యాస్త్రాన్ని శాంతపరిచాడు. సుధన్వుడు అర్జునుడి పరాక్రమను మెచ్చుకొనుచు బాణవర్షం కురిపించి అతని సైన్యాన్ని చికాకుపరిచి సారథిని చంపివేశాడు. అది చూసి దిక్కుతోచని ధనుంజయుడు శ్రీకృష్ణుని ప్రార్థించగా భక్తజన మందారుడైన వాసుదేవుడు వెంటనే వచ్చి తానే అర్జుని రథమును నడుపుటకు పూనుకున్నాడు. కృష్ణుడు సారథ్యమునకు పూనుకోగానే పార్థుడు రెట్టించిన ఉత్సాహంతో గాంధీవం నారి సారించి అపరరుద్రుని వలె ప్రకాశించాడు. సుధన్వుడు కృష్ణార్జునులను చూసి తనలో తానే పరవశించిపోయాడు. ఏ దేవదేవుని నామస్మరణ వలన తాను తన వారు తన రాజ్యంలో ప్రజలు తరించారో అట్టి వాసుదేవుడు తన కళ్ళ ముందు పార్థసారథిగా ప్రత్యక్షమయ్యాడు. తన జీవితం ధన్యమైందనుకున్నాడు. అర్జునుడు చూసి, పార్థ, ఆ గోవిందుడు నీకు సారథనైనంత మాత్రాన విజయం నీదేనని విర్రవీగుతున్నావు. నన్ను ఎన్ని బాణములతో చంపగలవో ప్రతిజ్ఞ చేయగలవా అని ప్రశ్నించాడు. ఆ మాటలు విని సవ్యసాచికి పౌరుషం వచ్చి, సుధన్వా, 3 బాణములతో నీ తలను భూమిపై పడగొట్టేదు. అట్లు చేయని ఎడల మా పూర్వులు పుణ్యహీనులై నరకూపమున పడుదురుగాక అని ప్రతిజ్ఞ చేసింది. పాల్గొన, నీవు ప్రయోగించిన ఆ 3 బాణాలను నడుమునే ఖండించదను. అట్లు చేయలేని పక్షమున మా పూర్వులు సుకృతమంతా రాక్షసుల పాలవుతుంది. వశిష్ఠ సమానుడైన బ్రాహ్మణుని చంపిన బ్రహ్మహత్యా పాతకము నన్ను ఆవరించుగాక అని ప్రతిజ్ఞ చేశాడు సుధన్వుడు. అంతటితో ఆగక ఆ సుధన్వుడు బంగారుమైన విచిత్రమైన రెక్కలు గల 100 అమ్ములను గుంపెడుతో పట్టి వింటికి సంధించి ఆ కర్ణాంతము లాగి విడిచిపెట్టాడు. మహావేగంతో వచ్చే ఆ బంగారు బాణముల రెక్కల వలన పెనుగాలి వీచి అర్జుని రథమును 600 మూరల దూరమునకు విసిరివేశాడు. అంతేగాక భూమి ఆకాశం ఏకమగనట్లు విజృంభించి సుడిగాలి రేగి కృష్ణార్జునులతో సహా వారి రథమును ఆగకుండా గిరా గిరా తిప్పివేసింది. అప్పుడు వాసుదేవుడు తన యందు ఉన్న అనంతకోటి బ్రహ్మాండములను బరువునంతయు ఆ రథంపై ఉంచి దాన్ని కదలకుండా చేసి అర్జును చూసి, పార్థ, మనం ఎన్నో యుద్ధాలు చేశాం. ఇటువంటి యుద్ధమును ఇంతటి వీరుణ్ణి ఎక్కడా చూడలేదు. ఈ సుధన్వుడు సామాన్యుడు కాడు. సత్యసంధుడు, ఏకపత్నీవ్రతుడు, పితృవాక్య పాలకుడు, నా భక్తుడు. మనము అనేక మంది శిరులతో కూడిన వారము, కాముకులము. అందుచేత ఈ మహనీయును జయించుట మనకు సాధ్యమగున. నీ ప్రతిజ్ఞ ఎట్లు నెరవేరును అని ప్రశ్నించాను. కృష్ణలీలలకు హద్దులు లేవు కదా. ఆ మాటలకు అర్జునుడు నవ్వుతూ, దేవకీనందన, నీ దయ కలిగినచో నాకు అసాధ్యమేదీ లేదు అని చెప్పి భక్తితో నమస్కరించి యమపాశము వంటి ఒక మహాస్త్రమును వింటికి సంధించి సుధన్వునిపై ప్రయోగించను. కృష్ణుడు ఆ అస్త్రంబునకు తాను గోవర్ధనగిరినెత్తిన గోపాలులు కాచిన ఫలమునంతా ధారపోసి బలము చేకూర్చను. ఆ దివ్యాస్త్రము ప్రళయకాలమందలి యమపాశం వలె దిక్కులు ప్రతిధ్వనింపగా వచ్చాను. ఏకపత్నీవృతుడైన సుధన్వుడు ఆ దివ్యాస్త్రమును చూసి అంతకన్నా శక్తిగల అస్త్రమును ప్రయోగించి గరుత్మంతుడు మహానాగును తుచ్చినట్లు 3 ముక్కలు చేశాడు. తన దివ్యాస్త్రము నిరుపయోగమగుట చూసి
కోపంతో అర్జునుడు కోటి సూర్యులకు సమానమైన ప్రకాశము గల మరి ఒక అస్త్రమును సుధనువునిపై ప్రయోగించను. ఆ అస్త్రమునకు శ్రీకృష్ణుడు తాను మునుపు పరశురామావతారమును రాజులందరూ చంపి భూమినంతయు జయించి దానిని కశ్యప మహామునికి దారపోసిన ఫలమునంతయు అర్పించి శక్తి ఇచ్చాడు. అయినను పితృవాక్య పాలకుడైన సుధన్వుడు ఆ దివ్యాస్త్రమును కూడా మధ్యకు 2 ముక్కలు చేసెను. ఈ విధముగా తన 2 అస్త్రములు నిరుపయోగములు కాగా 3 అమ్ములతో శిరస్సు పడగొట్టెదనన్న తన ప్రతిజ్ఞ నిలుపుకొనుటకు ఇంకొక అస్త్రము మాత్రమే మిగిలిండు. దానిని కూడా సుధన్వుడు ఖండించినచో అతని పూర్వులు నరకమున పడిపోవుదురని భయము అర్జునుని ఆవరించాను. అంతట సవ్యసాచి మరి ఒక మహాశక్తివంతమగు అస్త్రమును వింటికి సంధించి సుధన్వుని తలకు గురి చూసి విడిచెను. అది చూసి కృష్ణుడు ఆ అస్త్రమునకు వెనక భాగమున బ్రహ్మను, మధ్య భాగమును రుద్ధును, మొనయందును తన తేజస్సును, దానితో పాటు రామావతారము యందు పితృవాక్య పాలన వల్లను, శరణన్న వారిని రక్షించుట వల్లను, అశ్వమేధ యాగములు చేయుట వల్లను వచ్చిన ఫలములను కూడా ఆ బాణమునందుంచి అత్యధిక శక్తిని ప్రసాదించరు. ఆ సమయమున ఆకాశమందు రంభ, ఊర్వశి, మేనక మొదలైన అప్సరసలు సుధన్వుని మరణం నిశ్చయమని తలచి ఆ వీరునికి స్వాగతమిచ్చుటకు సిద్ధముగా నుండిరి. తన మీదకు వచ్చుతున్న ఆ దివ్యాస్త్రమును సుధన్వుడు చూసి అంతకనను మహాశక్తివంతము చండమార్తాండుని వలె ప్రకాశించినట్టుది అయిన ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ బాణమును కూడా ముక్కలు చేసి తన ప్రతిజ్ఞ ప్రకారం తన పూర్వుల పుణ్యము రాక్షసుల పాలు కాకుండా నిలబెట్టుకొని, కానీ నడుముకు తెగినను అర్జునుని దివ్యాస్త్రము ఆగక మొనయున్న భాగము రివ్వున ఎగిరి కిరీట కుండలంతో ప్రకాశించుచు సుధన్వుని శిరస్సును నరికివేశాడు. ఆ శిరస్సు ఆకాశంకి ఎగిరి కృష్ణనామస్మరణ చేస్తూ ఆ వాసుదేవుని పాదపద్మములపై పడింది. సుధన్వుని దివ్య తేజస్సు శ్రీకృష్ణ యందు లీలమైపోయింది. యశోదానందనుడు ఆ శిరస్సును ఆప్యాయంగా ముట్టుకొని అతని తండ్రి యొగు హంసధ్వజుని ముందు పడేటట్లు విసిరేశాడు. తన ముందు పడిన కుమారుని శిరస్సును చూసి సుధన్వుడు మరణించినందుకు విలపించి తిరిగి ఆ శిరస్సును గోవిందుని పాదములపై పడినట్లు విసిరేశాను. అట్లు విసరబడిన ఆ తల రివ్వున ఆకాశానికి ఎగిరి అంతర్ధానమైన. అది చూసి తండ్రి యొక్క హంసధ్వజుడు తన కుమారుడు శ్రీకృష్ణుని అనుగ్రహమున మోక్షం పొందాడని తలచి తనలో చాలా సంతోషించాడు. శ్రీకృష్ణ భక్తుడు, సర్వగుణ సంపన్నుడు కనుక సుధనుడు అధర్మం వైపు పోరు చేసిన మోక్షంని అలంకరించారు. ఇది మనకి చేమకుర్తి పూర్ణ చంద్రశేఖరరావు గారు రచించినటువంటి సుధన్వుడు అనే వృత్తాంతం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.